V9 లైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్. ఇద్దరు ఎస్బీ పోలీసులను విఆర్ కు పంపుతూ చర్యలు తీసుకున్న అధికారులు. రౌండ్ల వారి ఓట్ల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. కుందు మతిలేరు వాగులలో అల్లుకుపోయిన గుర్రపు డెక్క వల్ల ప్రమాదం పొంచి ఉంది. రావులపాలెం సీఐ ఆంజనేయులు 50,000 రూపాయల లంచం తీసుకుంటూ శనివారం పట్టుబడినట్లు రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రావులపాలెం స్టేషన్ పరిధిలో ఏప్రిల్ నెలలో జరిపిన కోడి పందాల దాడిలో పట్టుబడ్డ కేసులో ఛార్జిషీట్లో తక్కువ సెక్షన్లు వేసి సహాయం చేసేందుకు లక్ష్మణ్ రాజును సీఐ ఆంజనేయులు 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశారన్నారు. ఈ మేరకు లక్ష్మణ్ రాజు ఏసీబీని ఆశ్రయించగా ఏసీబీ ట్రాప్లో భాగంగా లక్ష్మణ్ రాజు నుంచి సీఐ ఆంజనేయులు 50,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామంలో బూత్ నంబర్ 51లో పోలీసులకే వేలు చూపించి బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళు. రిగ్గింగ్ చేసేందుకు ఒక్కసారిగా పోలింగ్ బూత్లోకి వెళ్లిన వైసీపీ శ్రేణులు మా బూత్ 1 సైడ్ అంటూ అక్కడి అధికారులను బెదిరించిన నాయకులు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు పోలీసు ఉన్నతాధికారులు. టూటౌన్ రూరల్ ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామినాయక్ నాగరాజులను విఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ రాజారెడ్డిలపై చర్యలు తీసుకోకుండా కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. హీరో అల్లు అర్జున్ ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్యే శిల్పారావి ఇంటికి వచ్చేశారు. ఆయనకు ఆటోనగర్ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు. అల్లు అర్జున్ రాక గురించి ఎమ్మెల్యే శిల్పారావి వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వేల సంఖ్యలో అభిమానులు విచ్చేశారు. దాదాపు 3 గంటల సేపు అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్పారావి ఇంట్లో ఉన్నారు. అల్లు అర్జున్ సందర్శనకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు ఎమ్మెల్యే శిల్పారావి వర్గీయులు. దీంతో ఎన్నికల కోడ్ను అతిక్రమించారని అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్పారావిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. టూటౌన్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి, డీఎస్పీ రవీంద్రారెడ్డి, రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ అల్లు అర్జున్ పర్యటనకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని ఇవ్వనందుకు ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామినాయక్ నాగరాజులను విఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అయితే కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం సరికాదని, ఈసీ ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది.
నంద్యాల సాధారణ ఎన్నికల ఫలితాల రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కౌంటింగ్ కంప్యూటర్ సహాయకులను ఆదేశించారు. శుక్రవారం సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆన్లైన్ ఎంట్రీ డేటాపై కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌండ్ల వారీ ఫలితాలను ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఈసీఐ జీఓవి ఇన్ వెబ్సైట్లో ఓటరు హెల్ప్ లైన్ యాప్లో తెలుసుకునేందుకు వీలుగా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ఈ డేటా ఎంట్రీతో ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. డేటా ఎంట్రీ చేసే సమయంలో కంప్యూటర్ సహాయకులు ఓట్ల లెక్కింపు వివరాలను, అభ్యర్థులకు ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కూడా చాలా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. డిఆర్ఓ పద్మజ, మున్సిపల్ ఇంజనీర్ మధుకుమార్, కంప్యూటర్ సహాయకులు పాల్గొన్నారు. నంద్యాల సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో కుందు, మద్దులేరు వాగులను పరిశీలించడం జరిగిందని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సహాయ కార్యదర్శి జి సోమన్న, ఏఐటీసీ పట్టణ అధ్యక్షులు భూమని శ్రీనివాసులు, నందమూరి నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి హుస్సేన్ సా తెలిపారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ కుందు, మద్దులేరు వాగులు వేసవికాలం పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో గుర్రపు డెక్క ఆకులు నది పొడవునా అల్లుకుపోవడం జరుగుతుంది. వర్షాకాలం మొదలు కావడంతో ఆ వరద నీటితో వంతెన గండ్లకు పూర్తిగా అడ్డుపడి ఆ వరద నీరు కాలనీలోకి ఎగదనడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ గుర్రపు డెక్క ఆకులు గండ్ల దగ్గర నిలిచి కుళ్ళి విషవాయువులు వెదజల్లడంతో క్రింది గ్రామాల వారు ఆ నీటిని త్రాగి అంటురోగాల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వెంటనే కుందు, మద్దిలేరు వాగుల్లో అల్లుకుపోయిన గుర్రపు డెక్క ఆకులను తొలగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితిగా తెలియజేస్తున్నారు. ఈ రహదారి పైన ఈ కుందు నది, మద్దిలేరు వాగు పైన నడచడం జరుగుతుంది. మరి కుందు నది ఈ వేసవి కాలంలో కుందు నది, మద్దిలేరు వాగు పూర్తిగా వెండిపోవడం జరిగింది. వెండిపోవడం వల్ల మరి గుర్రపు టేకులు అంటే ఆకులు మొత్తము కుందు నది కిందికి మిందికి కూడా అల్లకపోవడం జరిగింది. ఆ కుందు నది టేకు ఆకులను మరి తొలగించి అధికారులు మరి తొలగించాలి. ఎందుకంటే ఒక వర్షం పడితే ఆ ఆకులల్లో ఆ గండ్లకు అడ్డపడి మరి పై ప్రాంతానికి నీరు ఎగదనే ప్రమాదం ఉంది. అదే కాకుండా ఆ ఆకు ఎండిపోయి దుర్వాసనతో కింద ప్రాంతం వాళ్ళు ఈ కుందు నది నీటిని తాగడం జరుగుతుంది. ఆ దుర్వాసనతో ఆ మురికి విషంతో సమానం ఆకు అది. అక్కడ పోయి ఆ నీరు వాళ్ళు తాగడం వల్ల వాళ్ళ అనారోగ్య పాలు అవుతారు. కనుక వెంటనే మరి అధికారులు ఈ గుర్రపు టేకు ఆకును వెంబటే తొలగించి వర్షాలు పడతాయి. ఇప్పుడు వర్షాలు పడకముందే తొలగించాలి. వర్షాలు పడితే చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరి అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. మరి వెంటనే ఏది ఏమైనా కూడా ఈ వర్షం ఇప్పుడు తుఫాను ఉందని చెప్తున్నారు. ఈ వర్షాలు పడకముందే ఈ గుర్రపు టేకును తొలగించి కింది ప్రాంత ప్రజలకు మరి అంటురోగాల బారిన అనారోగ్య పాలు కాకుండా కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా అధికారులకు తెలియజేస్తున్నారు. నంద్యాల మార్కెట్లో కిలో మటన్ 800 రూపాయలు కాగా కిలో చికెన్ 320 రూపాయలు పలుకుతోంది. సామాన్యులకు అందుబాటులో ఉండే కోడిగుడ్డు సైతం ప్రియంగా మారాయి. నిన్న మొన్నటి వరకు ఒక్కో గుడ్డు 5 రూపాయలు ఉండగా నేడు 8 రూపాయలకు ఎగబాకింది. ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగింది. అదేవిధంగా కోడిగుడ్ల ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం 30 గుడ్లు 200 ధర పలుకుతోంది. హోల్సేల్గా ఒక కోడిగుడ్డు 6.50 రూపాయలు కాగా రీటైల్ ధర 8 రూపాయలు ఉంది. కోడిగుడ్డు ధరలు కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు అల్లాడుతున్నారు.
180 ఉంది. 3 రాళ్ళ నుంచి పెరుగుతూనే ఉంది. అయితే స్టడీ ఉంది 180 ఉంది. చెప్పలేము పెరుగుతుంది తగ్గుతుంది. రేట్ అయితే పెరిగిన హైయెస్ట్ రేట్ పెరిగింది. మామూలుగా ఎండాకాలంలో ఎప్పుడు పెరగదు ఇప్పుడే ఈ మధ్యలో పెరిగింది. నంద్యాలలో డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కుందు పరివాహక ప్రాంతాల్లో నిల్వలు ఉన్నాయని తెలిసిన అధికారులు చర్యలు చేపట్టకపోవడం విశేషం. కుందు కింద ఉన్న గ్రామాల్లో అధిక శాతం తాగునీటికి కుందు నీటిని ఉపయోగిస్తారు. గతంలో కుందు కలుషితం కావడంతో వేలాది చేపలు మృతి చెందిన విషయం విదితమే. అప్పట్లో ఒక ఫ్యాక్టరీ, ఒక ఆసుపత్రి నుంచి వచ్చే వ్యర్థాలుగా గుర్తించారు. శాశ్వత చర్యలు మాత్రం నేటికి లేవు. తాజాగా డంపింగ్ యార్డ్ వ్యర్థాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షం పడితే చాలు ఆ వ్యర్థాలు కుండీలో కలిస్తే ఆరోగ్యాల గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారు. మున్సిపాలిటీకి ఏ అధికారి వచ్చినా 4 రాళ్లు వెనకేసుకుందామని ఆలోచిస్తారే కానీ ప్రజా సమస్యలపై దృష్టి మాత్రం పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 1500 లారీలు డంపింగ్ యార్డ్ నుంచి చెత్తాచెదర నిల్వలు అక్కడ చేరుతున్నట్లు తెలుస్తోంది. డంపింగ్ యార్డ్ నుంచి కుందు ప్రాంతాల్లో తరలిస్తున్న కాంట్రాక్టర్కు పండుగే పండుగ. 5.50 కోట్లకు మొదటి బిల్లు 3 వంతులు వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తే అబ్బో ఎంత డబ్బు అని కొందరు కాంట్రాక్టర్లు నోళ్లు వెళ్లబడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టి కుందు పరివాహక ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు కాపాడతారని ఆశిద్దాం. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయగా ఏసీబీ వాళ్లలో 1 టౌన్ సీఐ ఆంజనేయులు 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గత నెలలో దొరికిన కోడి పందాల నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులను సంప్రదించిన లక్ష్మణ్ రాజు ఈరోజు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఉండగా టౌన్ సీఐ ఆంజనేయులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబీ అధికారులు. లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు. కొన్ని కోలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం తనకి యజమాని కుచ్చెలపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి ఇచ్చి అందులో పెట్టమన్నాం. తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. ఆయనది రావులపాలెం డైరీ ఫార్ మెయింటైన్ అంటే కేసులో పేరు లేకుండానే ఎందుకని డిమాండ్ చేసింది? అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో ప్రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సస్పెండ్ ఇలాంటివన్నీ ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండా ఇవేం లేకుండా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా ఓకే సార్. ఈ పేరేంటన్నా? శ్రీహర్రాజు అండి, ఏసీబీ రాజమండ్రి. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో
అడవి కాలనీకి చెందిన శ్రావణి అనే గర్భవతి మృతి చెందింది. డాక్టర్లు సరైన వైద్య సేవలు అందించకపోవడంతో మృతి చెందిందని మృతురాలి బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అడవి కాలనీకి చెందిన శ్రావణి కాన్పు కొరకు ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. మగబిడ్డ జన్మించాడు. శ్రావణి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే నెల్లూరుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో శ్రావణి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రావణి బంధువులు మృతదేహంతో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆందోళన చేపట్టారు. కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చి శ్రావణి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి డాక్టర్లతో చర్చించాలని సూచించారు. శ్రావణి భర్త మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఏమంటే నాకు రక్త పరీక్ష తీసుకురాబో బిడ్డ పుట్టిన తర్వాత బాగానే ఉంది, ఇబ్బంది లేదన్నారు. మళ్ళీ ఉండి నువ్వు పోయేసి కొడుకు పుట్టాడు, నీకు ఇబ్బంది లేదు, బాగానే ఉంది అన్నారు. అబ్బాయిని తీసుకుని ఊరు పోవాలి, ఊపిరి రావటం లేదన్నారు. మళ్ళీ వచ్చే కాడికి నెల్లూరు తీసుకెళ్ళండి, నెల్లూరు తీసుకెళ్తే బతకది ఆడపోయినా అమ్మ ఎక్కడ చచ్చిపోయింది, నేను ఇక్కడ చూసి శవం అయిపోయినది తీసుకెళ్ళమని చెప్పాను. నేను మాదేం తప్పులేదు, మీరు పోయి కాబట్టి అక్కడ పోయి మాట్లాడుకోండి అని చెప్పాను. కట్టన్నాడు నెల్లూరులో. తర్వాత నేను ఇప్పుడు వచ్చేవాళ్ళకి వాళ్ళు ఇప్పుడే తీసుకొచ్చారు అమ్మాయిని కూడా. అమ్మాయి పేరు ఏం పేరా? మీ భార్య పేరు ఏం పేరా? శ్యామండి ఆయన. ఇంకా ఇంతకు ముందు కూడా ఎట్టే జరిగింది ఇక్కడ, ఇంతకు ముందు ఎట్టే జరిగి ఎట్టే చేశాను నేను, మళ్ళీ ఎట్టే చేశాను. మళ్ళీ అట్లా ఎంతమంది చంపుతున్నారు వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పేరే కానీ పానకు తీసుకుపోయిన వాళ్ళు ఎప్పుడు చేయలేప్పుడు తరివేయాల. కడుపు దగ్గోసారో పేరు దగ్గోసే అర్థం కాల. ఆ అమ్మాయి బాగా ఆడలు ఎవరు రాకపోయారు, ఆడ పండ్లకి వెళ్ళండి భార్య భర్త వచ్చే లోపల పని చేసుకోవాలి. దాటం పేరు ఏంది అర్థం కాలేదు నాకు. అదే దాటం పేరు ఏంద్రా? అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆడికి తీసుకుపోతే ఇక్కడ ప్రాణం పోయింది అమ్మాయికి. కానీ వాళ్ళు మీద కేసు అయిపోయిందని అక్కడ ప్రయాణం చేశారు. ఆపరేషన్ చేశారంట. ఇక్కడే వాళ్ళు ఏం చెప్పారంట, నెల్లూరులో ఇక్కడ ఆపరేషన్ చేయాలని చెప్పారంట. ఆపరేషన్ చేయాలని అంటే ఆడలు ఎవరు రాలా, మగపిల్లలు ఇక్కడ ముగ్గురు వచ్చారు అమ్మాయిని తీసుకుని డెలివరీకి. అందులో పన్ను పొలాలు వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు మగపిల్లలు తీసుకొస్తే మగపిల్లలకి ఏం తెలియదు కదా. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఆపరేషన్ చేసి అమ్మాయిని ఇక్కడే చచ్చిపోయిన తర్వాత వీళ్ళు నెల్లూరు షిఫ్ట్ చేసేసారు. రాష్ట్రంలో కేంద్రంలో వైసీపీ మరియు బీజేపీ పార్టీలకు అనుకూల పరిస్థితులు లేవని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని 3rd క్లాస్ సెంటర్ వద్ద తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను అనేక విధాలుగా ప్రభావితం చేశారని, అయితే విజ్ఞతతో ఓటర్లు ఓట్లు వేశారని మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెంటనే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ రామకృష్ణారావు, పూల చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ముఖ్యంగా చాలా ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. పంచతోటి రామకృష్ణారావు గారు చేతులు దండాలు పంచాడు, అంతేగాని మేమేం చేయలేకపోయినాం. డబ్బులు బాగా పంచుకున్నారు దర్జాగా. ఏదెట్లాగైనా కూడా ఓటర్లు ప్రజలు చాలా విజ్ఞతతో తీసుకున్నారు, కానీ వేసింది ఒక్కొక్క దగ్గర. మరి ఖచ్చితంగా
జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ అక్కడ కొంచెం మార్పులు ఉండొచ్చు, కానీ జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మార్పు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కేంద్రంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మోడీ వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రంలో రాబోతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, మన ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళు కూడా మాతో కలుపుకొని పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం. కాంగ్రెస్ తోటి మిగిలిన అన్ని పార్టీలు కలుపుకొని సెక్యులర్ పార్టీలను మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరి ముఖ్యంగా దుగరాజపట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే దుగరాజపట్టణ ఓడరేవుకి వీలున్నంత తొందరలో పునాది రాయి వేయిస్తాను, ఎంతమంది అడ్డం వచ్చినా కూడా. ఎందుకనంటే ఈ ప్రాంతం గూడూరు విశాఖపట్నంలాగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. ఎవరు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా దుగరాజపట్నం ఓడరేవుకి పునాది రాయి వేయించి తీరుతామని తెలియజేస్తూ పోలీస్ శాఖ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేయకూడదు ఇటువంటి పనులు. ఎవరో పార్టీ జెండాను మోస్తూ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలేనని తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. తనతో పాటు రాత్రింబావులో శ్రమించిన పార్టీ క్యాడర్ను ఆదుకోవాలనే ఆలోచనతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నారాయణ సతీమణి రామాదేవి, కుమార్తెలు సింధూర, శరణీలతో ఆయన మాట్లాడారు. ఏటా తన కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 కోట్ల రూపాయలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు చేస్తారు. ముందుగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందిస్తారు. కార్యకర్తల కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏర్పడితే ఆ మేరకు సంక్షేమ నిధి నుంచి వారికి సాయం చేస్తారన్నారు. ఒకసారి అందరూ రండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లాకూరు మండలం పాలచూరు గ్రామ ప్రజలు కోనేటి రాజుపాలెం నుండి కొనతనీరు వరకు ఉన్న 150 గ్రామాలను అనుసంధానం చేసే ఆర్ఎంబి రోడ్డును మేనకూరు సెజ్లోని కొన్ని కంపెనీలు ఆక్రమించి తమకు రోడ్డు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆర్ఎంబి రోడ్డును తీసేసి ప్రహారీ కూడా కట్టే విధంగా వీరికి ఎవరు అధికారాలు ఇచ్చారని, ఎన్ని గ్రామాలను అనుసంధానం చేస్తూ కనీసం సెజ్లో పనిచేసే 2500 మంది ఉద్యోగులు ఈ రోడ్డు మార్గాన్ని కంపెనీలకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉందని, ఈ రోడ్డును ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామాల ప్రజలు వదులుకునేది లేదని, దీనిపై ఎంతవరకైనా పోరాడతామని పాలచూరు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. నా పేరు వెంకటేష్, మాది అనుకోవాలి గ్రామము. మేము ఈ కంపెనీల్లో జాబ్ చేసుకుంటూ 60-70 కంపెనీలకి ఈ రోడ్డు మార్గం ప్రధాన రహదారిగా ఉన్నది. ఇది మూసేయడం వల్ల కనీసం 10-15 కిలోమీటర్లు ఎక్స్ట్రాగా పోయి కంపెనీకి వెళ్ళి జాబ్ చేసి రిటర్న్ రావాలంటే 1-2 గంటల ఎక్స్ట్రా టైం పడుతుంది. మెయిన్ ఏంటంటే వెంకటగిరి, నాయుడుపేటకు సంబంధించి రాకపోకలకి ఈ రోడ్డు మెయిన్గా ఉంది. దీన్ని బ్లాక్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాం. ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ అంబులెన్స్ కానీ అలాంటివి ఒక 10 నిమిషాలు లేట్ అయితే ప్రాణాపాయ స్థితి వచ్చి ఉన్నాయి. కాబట్టి కనీసం ఈ రోడ్డుని మాకు చూపించి మిగతా మార్గంలో కంపెనీలు కట్టుకునేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ రోడ్డు మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. ఈ రోడ్డు ఖచ్చితంగా కావాలి. దీనికి సంబంధించి 30-40 గ్రామాల రైతులు కానీ, విద్యార్థులు కానీ, కంపెనీల ఎంప్లాయీస్ కానీ అందరూ మూకుమ్మడిగా ధర్నా చేస్తాము. ఖచ్చితంగా మా రోడ్డు మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాము. రాఘవయ్య, పాల్చూరు గ్రామస్తుని నేను. రాజపాలెం టు కొనతనేరు ఇది ఆర్ఎంబి రోడ్డు. ఈ రోడ్డు కంపెనీ వాళ్ళు మూసేయాలని, ఏపీఎస్ వాళ్ళ వల్ల మూసేయాలని చూస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామస్తులు, ఒక 30-40 గ్రామస్తులు, 2000 మంది 3000 మంది వర్కర్స్ ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి జీవనాపాదం ఇక్కడ. ఇది రోడ్డు క్లోజ్ చేస్తే అందరికి ఇబ్బంది. పిల్లకాయలకి, పసిబిడ్డలకి, విద్యార్థులకి, ఆడబిడ్డలకి 2 గంటలకు డ్యూటీ చేస్తారు. ఆడబిడ్డ నడిచి వస్తుంది ఇక్కడ.
అదే ఏ రోడ్డు లేదు మాకు, ఇదే మాకు సేఫ్. ఈ రోడ్డు మాకు అత్యవసరం రోడ్డు ఇది. మాకు ఈ రోడ్డు తప్ప ఏ రోడ్డు మాకు అవసరం లేదు. ఈ రోడ్డు కోసం మేము ప్రజలంతా ఎంత దూరమైనా పోయేదానికి సిద్ధం ఉన్నది. ఈ రోడ్డు మాకు ఇచ్చేసి వాళ్ళ కంపెనీ ఏ గనే కట్టుకోమనో మనకి అవసరం లేదు. రాజపాలెం టు కొండతినేరు దాకా కనీసం ఒక 150 గ్రామాలు ఉన్నాయి. కనీసం 2500 మంది పనిచేస్తున్నారు ఇక్కడ వర్కర్సు. కొండతినేరు నుంచి వచ్చి నైట్ పోతారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఇది. వాళ్ళందరి ప్రజలు అందరికీ ఇబ్బంది పడతాము. అందుకని మాకు ఈ రోడ్డు అయితే కన్ఫామ్ కావాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్. 2 ఎస్బీ పోలీసులను విఆర్కు పంపుతూ చర్యలు తీసుకున్న అధికారులు. రౌండ్ల వారి ఓట్ల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. కుందు మతిలేరు వాగులలో అల్లుకుపోయిన గుర్రపు డెక్క వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఇదే ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.